హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి ఇల్లు మొత్తం వెలుగు బల్ల కింద చీకటి. ఈరోజు కథ పేరు రాజులో వచ్చిన మార్పు. విరాటపురానికి చెందిన ధర్మదత్త మహారాజు తన మంత్రితో మంతనాలు జరుపుతూ నేను తీర్చలేని కోరికలు ఏమైనా ఉంటాయా అని అడిగాడు. అలాంటివి ఎందుకుంటాయి ప్రభు అన్నాడు మంత్రి. అయితే నేను తీర్చలేని కొత్త కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి అని మళ్ళీ అడిగాడు రాజు. కోరికల్లో కొత్త పాత అని ఏముంటాయి ప్రభు, ఎవరికి ఏది అవసరమో అదే కోరుకుంటారు కాబట్టి అవి వింతగానూ అనిపించవచ్చు అని జవాబిచ్చాడు మంత్రి. అలా కాదు, ఏదైనా ఒక వింత కోరిక అంటే అది నేను తీర్చలేనిదై ఉండాలి అని అడిగాడు రాజు. అలాంటివి ఉండవు మహారాజా అని మంత్రి ఎంత వినయంగా చెప్పినా ఆ సమాధానం రాజుకి రుచించలేదు. రేపు రాజ్యమంతా చాటింపు వేయించండి. ఎవరైతే నేను నెరవేర్చలేని కోరిక కోరతారో వారికి అర్ధరాజ్యం బహుమతిగా ఇస్తానని ప్రకటించండి అన్నాడు రాజు. మహారాజుకు ఎదురు చెప్పలేక సరేనన్నాడు మంత్రి. ఆ మరుసటి రోజు దండోరా వేయించాడు. ప్రజలందరూ ఒక్కొక్కరు వచ్చి కోరికలు కోరటం మొదలుపెట్టారు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్టుగా అవేవి రాజు మనసును సమాధానపరచలేకపోయాయి. అంతలో అక్కడికి ఒక యువకుడు వచ్చాడు. చూడటానికి చదువుకున్నవాడిలా ఉన్నాడు. సభలో రాజుకు నమస్కరించి, ప్రభూ, నేను కోరే ఈ కోరికను మీరు తీర్చలేరు అన్నాడు. నాకు కూడా కావాల్సింది అదే అన్నాడు రాజు. ఆలస్యం చేయకుండా అదేదో చెప్పు కుతూహలంగా అడిగాడు రాజు. మీరు నెరవేర్చలేనిది మీకు చెప్పటం భావ్యం కాదు ప్రభు అని తెలివిగా జవాబిచ్చాడు యువకుడు. మరేం భయం లేదు, నువ్వు ఏం కోరుకున్నా నేను నెరవేరుస్తానని భరోసా ఇస్తూ నా మాటనే ధిక్కరిస్తున్నావు. నువ్వు చెప్పిన కోరికను నేను నెరవేరిస్తే నీకు దండన ఉంటుందనే విషయం మర్చిపోకని హెచ్చరించాడు రాజు. చిత్తం మహారాజా అంటూ అందుకు అంగీకారం తెలిపాడు యువకుడు. ఇక కోరిక కోరుకోమన్నాడు రాజు. ప్రభు, మీరు ఒక రోజు పాటు సభలోని గోడకు ఉన్న రాజ్య చిత్రపటాన్నే చూస్తుండాలి అన్నాడు యువకుడు. దానికి పగలబడి నవ్విన రాజు, అదెంత పని, మొదట అది చేసి చూపించి ఆ తర్వాత నీతో మాట్లాడతా అంటూ మంత్రి సమక్షంలోనే ఆ పటాన్ని చూడటం ప్రారంభించాడు. అలా రోజు మొత్తం అలాగే చూస్తూ గడిపిన రాజు మరుసటి రోజు మళ్ళీ సభలో కొలువుదీరాడు. ఈరోజు అంతఃపురంలోనే ఉన్న ఆ యువకుడితో, నువ్వు ఇంత చిన్న కోరిక కోరి తప్పు చేశావు, నీకు కారాగారవాసం తప్పదు అన్నాడు రాజు. అయ్యా, మీరు వేసే శిక్షకు నేను కట్టుబడి ఉంటాను. అంతకుముందు మీరు అనుమతిస్తే నాదొక మాట అని అన్నాడు అతను. చెప్పమన్నట్లు సైగ చేశాడు రాజు. ఎవరికైనా అత్యంత విలువైనది సమయం, మనుషులకైతే మరీను. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మానవ జన్మకు సార్థకత ఉండదు. గడిచిన కాలం తిరిగి రాదు. ఎంతమంది ప్రజల బాగోగులు చూడాల్సిన మీకు ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. ఆ సమయాన్ని పల్లె అభివృద్ధికి ఉపయోగిస్తే ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయి. అంతేకాని ఇలా నిరుపయోగ పనులకు కేటాయించటం బాధ అనిపించింది. అందుకే నాకు శిక్ష పడినా పర్వాలేదు, కానీ మీరు ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారో మీకు తెలియజేయాలనుకున్నాను అన్నాడు యువకుడు. ఆ మాటలతో తన తప్పేమిటో రాజుకు తెలిసొచ్చింది. తన అనాలోచిత పనికి లోపల బాధపడ్డాడు. ఆ యువకుడిని తన ఆస్థానంలో ఉద్యోగం నియమించాడు. మేమంతా చెప్పలేని విషయాన్ని ఇంత ధైర్యంగా రాజుకి చెప్పినందుకు అభినందనలు అంటూ ప్రశంసించాడు మంత్రి. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ దీపం.